హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు యువర్ లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చింతామణి పచ్చడి. ఏంటండి అలా చూస్తున్నారు? రెసిపీ కొత్తగా ఉందనా? అవునండి, మీరు విన్నది కరెక్టే. నేను చేసేది ఈరోజు చింతామణి పచ్చడి. చింతామణి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర. ఇవి చిన్న సైజు కాబట్టి 2 కట్టలు తీసుకున్నాను. పెద్ద సైజు అయితే ఒక కట్ట సరిపోతుందండి. 1/2 కేజీ వంకాయలు, 1/2 కేజీ దొండకాయలు, 1/2 కేజీ టమాటాలు, 100 గ్రాముల పల్లీలు, 100 గ్రాములు పచ్చిమిర్చి, సరిపడా చింతపండు. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత కుకింగ్ పాన్ పెట్టుకున్నాం. పాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేయించాలి. చూడండి, పచ్చిమిర్చి వేగుతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు వేయించాలి. పల్లీలు కూడా వేయించుకుందాం. ఈ చింతామణి పచ్చడి నేను మా పిండి దగ్గర నేర్చుకున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. నేను మీకు నచ్చినట్టుగా చేస్తాను. చూడండి, పల్లీలు వేగుతున్నాయి. ఇవి దోరగా వేయించాలి. చూడండి, పల్లీలు దోరగా వేయించాం. పల్లీలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా వేయించుకుందాం. దొండకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పాలన్నమాట. బాగా మగ్గ పెట్టాలి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత. చూడండి, దొండకాయ ముక్కలు బాగా మగ్గినాయి. ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత వీటిని కూడా బాగా మగ్గించాలి. వంకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత చూడండి, మొత్తం వంకాయ మగ్గుతుంది. వంకాయ ముక్కలు మగ్గుతున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. బాగా మగ్గుతుంది. చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం మళ్ళీ సిమ్లో పెట్టి మగ్గిద్దాం. సిమ్లో పెడితే బాగా మగ్గుతుంది. చూడండి, మగ్గిపోయినాయి వంకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు. ఇవి మగ్గిన తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకుందాం. చింతపండు కూడా వేసాం కదా, అన్నీ మగ్గిని. చూడండి, వేగిన వీటిని వేరే ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అవి తీసిన తర్వాత ఆయిల్ వేసాం కదా, ఇందులో మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత వేయించుదాం. చూడండి, టమాటా ముక్కలు వేయించుకుందాం. మగ్గుతుంది. చూడండి, టమాటాలు బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా మనం అందులో వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత
బాగా మిక్స్ చేద్దాం. ఒక 10 నిమిషాలు ఈ టమాటాలు కొత్తిమీరని కూడా మనం మగ్గిద్దాం. ఇందులో ఉన్న వాటర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని మగ్గిద్దాం. హాయ్ అండి, చూడటమే కాదండి, మీరు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది చింతామణి పచ్చడి. ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఓకేనండి. ఇదిగోండి బాగా మగ్గిపోయింది టమాటా కొత్తిమీర. ఇవి లాస్ట్లో ఎందుకు వేసానంటే పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు ఇవి చాలా త్వరగా పేస్ట్ అయిపోతాయి కదా, అందుకే ముందుగా అవి మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ కొత్తిమీర టమాటాని వేయాలన్నమాట. ఇది కొంచెం కచ్చాపచ్చగా నలిగితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని లాస్ట్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కలిపి మనం వేయించుతున్నాము. కంప్లీట్ అయిపోయింది. అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోకి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంతగా చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలండి. మనం ఇప్పుడు మిక్సీ పడదాం. చూడండి, పచ్చడి ఇలా అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర టమాటా మిశ్రమం ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసి మనం జస్ట్ పలిసిద్దామండి, అంతే. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పడదాం. జస్ట్ పలిసిస్తే సరిపోతుందండి, ఎక్కువ పేస్ట్ చేయని అవసరం లేదు. ఆలోచన చేసుకుంటే మనకి చట్నీ టేస్ట్లా కాకుండా బాగా వస్తుంది. అదిగోండి, పచ్చడి అలా కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది. టేస్ట్ చూస్తానండి, నాకు ఎంతకు ఉప్పు సరిపోనట్టు అనిపించలేదు. అందుకే మళ్ళీ నేను 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ 2 స్పూన్స్ సాల్ట్ పడుతుందండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందామండి. పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక చింతామణి పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, ఆ పచ్చడికి తగినంత పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర. పోపుకి మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చడికి పోపు పెట్టుకుంటున్నామండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాం. చూసారా, చిటపటమంటున్నాయి. పోపు వేగిన తర్వాత దోరగా తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుందాం. కచ్చాపచ్చగా దంచుకునే వెల్లుల్లిపాయ అండి, ఇది కూడా మనం పప్పులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ వేసిన తర్వాతే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది, వెల్లుల్లిపాయతోనే మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి అయితే. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేసుకుందాం. చిటపటమంటదండి, కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెం వేయించాలి. ఆ వెల్లుల్లి కూడా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం.
తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోకపోవడం మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. పోపు అంతా మొత్తం వేగింది. పోపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని అందులో వేసి కలిపేద్దాం. ఇదిగోండి చింతామణి పచ్చడి. మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీని ఇందులో వేసి మనం ఇలా తిప్పుకుందాం. ఈ పోపు అంతా కూడా ఈ చట్నీకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేద్దామండి. మొత్తం పోపు అంతా కూడా ఇందులో పట్టాలి, అప్పుడు బాగుంటుందండి పచ్చడి. ఇదిగోండి ఫైనల్లీ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుని వడ్డించుకోవడమే. వేడి వేడి అన్నాలు ఈ పచ్చడి వేసుకుని తింటే ఎమ్మీగా ఉంటుందండి. మీరందరూ కూడా చింతామణి పచ్చడి ట్రై చేయాలని నేను చెప్తున్నాను. ఇదిగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చెప్పండి. వేరే బౌల్లో వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫైనల్లీ చింతామణి పచ్చడి రెడీ అయింది. మీకు కనుక ఈ చింతామణి పచ్చడి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.